హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లా షార్ట్స్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి, జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, పోలీస్ కంప్లైంట్ తీసుకోకపోతే ఏం చేయాలి, లెస్ సీరియస్ అఫెన్సెస్లో కంప్లైంట్ ఎలా చేయాలి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు సీరియస్ అఫెన్సెస్, అదే కంప్లీట్గా కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఎలా చేస్తారు, ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీస్కున్న పవర్స్ ఏంటి, దీనికి తోడు ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ అగేన్స్ట్గా కంప్లైంట్ ఇవ్వాలనుకోండి, లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అనుకోండి, గవర్నమెంట్ ఆఫీసర్ అగేన్స్ట్గా కంప్లైంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇచ్చాక ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ టాపిక్స్ అన్ని సెక్షన్ 175 బిఎన్ఎస్ఎస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సెక్షన్ 175 బిఎన్ఎస్ఎస్ 4 సబ్సెక్షన్స్ ప్లస్ 1 ప్రొవిజన్తో కలిసి ఉందన్నమాట. ఇందులో 1 ప్రొవిజన్ అన్నాను కదా, అది ప్లస్ సబ్సెక్షన్ 4 అండ్ సబ్సెక్షన్ 3లో బిఎన్ఎస్ఎస్లో కొత్తగా అడిషన్స్ అయ్యాయి. సో ఒక్కొక్క సబ్సెక్షన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సబ్సెక్షన్, నేను బేసిక్గా తెలుగులో సింపుల్గా ఒక మీనింగ్ చెప్తాను, తర్వాత మనం బ్యారాక్ చూద్దాం, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ సబ్సెక్షన్ ఏం చెప్పట్లేదు, సింపుల్గా అది ఏమంటుందంటే సీరియస్ అఫెన్సెస్ అంటే కాగ్నిజబుల్ కేసెస్లో మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండానే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేయచ్చు. కాకపోతే ఇంకా క్లియర్గా ఏ మ్యాజిస్ట్రేట్ అనేది దాన్ని అంటే మ్యాజిస్ట్రేట్ యొక్క కంపిటెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. హూ ఇస్ కంపిటెంట్ మ్యాజిస్ట్రేట్ ఈ సెక్షన్లో, ఈ సబ్ సెక్షన్లో అంటే క్రైమ్ జరిగిన పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ మీద పవర్ ఉన్న మ్యాజిస్ట్రేట్ ఆర్ who have power to try under the provisions of chapter 14. ఇది తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడికి దిస్ ఇస్ నాట్ దాట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సబ్సెక్షన్ బేరాక్ లాంగ్వేజ్ లో చూద్దాం. when information is given, any officer in charge of a police station may, without the order of a magistrate, investigate any cognizable case which a court having jurisdiction. సో ఇక్కడ బేసిక్గా ఏం చెప్తోంది, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ అ పోలీస్ స్టేషన్ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండానే ఏ కాగ్నిజబుల్ కేసునైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. దాని తర్వాత కోర్ట్ అని చెప్పిందంతా మ్యాజిస్ట్రేట్ యొక్క కాంపిటెన్స్. ఇప్పుడు ఇదే ఫస్ట్ సబ్సెక్షన్, వెరీ క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రొవిజన్. వాట్ ఈస్ దట్ ప్రొవిజన్ గివెన్? ప్రొవైడెడ్ దట్ considering the nature and gravity of the offense, the superintendent of police may require the DSP to investigate the case. వెరీ సింపుల్. ఒక ఊర్లో మర్డర్ జరిగింది అనుకోండి, దాంట్లో కొంచెం ఎక్కువ కాంప్లెక్సిటీస్ ఇన్వాల్వ్ అయ్యాయి అని ఎస్పీకి అనిపిస్తే అక్కడ ఉన్న ఆఫీసర్ ఇన్ఛార్జ్ని కాకుండా డిఎస్పీని డైరెక్ట్గా కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని డైరెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద పవర్ గివెన్ బై లో టు ది ఎస్పీ. ఇదే బిఎన్ఎస్ఎస్లో యాడ్ అయిన న్యూ ప్రొవిజన్ అనమాట. సెకండ్ సబ్సెక్షన్, బ్యారాక్ చదివే ముందు స్మాల్ ఎక్స్ప్లెనేషన్. వెరీ సింపుల్. ఒకసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసాడు ఈ కాగ్నిజబుల్ కేసు మీద, అప్పుడు ఇన్వెస్టిగేషన్ని ఛాలెంజ్ చేయకూడదు, చేయడానికి అసలు వీల్లేదు ఎవరికైనా సరే, స్పెషల్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆఫీసర్ ఎంపవర్మెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కేసు గురించి ఎస్ఐ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది, అంటే ఎస్ఐకి పవర్ ఉంది ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఎస్ఐకి మాత్రమే పవర్ ఉంది. కానీ హెడ్ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేట్ చేసేసాడు. జస్ట్ బికాస్ హెడ్ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేట్ చేశాడని అంటే తనకి ర్యాంక్ లేదు, హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ ఉన్న వాళ్ళు చేయకూడదు, ఎస్ఐ ర్యాంక్ ఉన్న వాళ్ళే చేయాలి. హెడ్ కానిస్టేబుల్ చేశాడు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఇన్వాలిడ్ అని డిఫెన్స్ లాయర్ ఆర్గ్యూ చేయడానికి లేదు. సో జస్ట్ బికాజ్ ఆ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్కి పవర్ లేదనేసి, అంటే ఆ ఎంపవర్మెంట్ ప్రాపర్గా లేదనేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ని ఇన్వాలిడ్ చేయడానికి లేదు అని ఈ సబ్సెక్షన్ చెప్తోంది. ఇప్పుడు చదివితే క్లియర్గా అర్థమైపోతుంది. నో ప్రొసీడింగ్ ఆఫ్ అ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఎనీ సచ్ కేస్, ఈ కాగ్నిజబుల్ కేసులో ఏ పోలీస్ ఆఫీసర్ చేసిన, అంటే ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ చేసిన ఏ ప్రొసీడింగ్ అయినా కానీ షల్ అంటే విచ్ ఈస్ కంపల్సరీ అంటే మ్యాండేటరీ ఎట్ ఎనీ స్టేజ్ బీ కాల్డ్ ఇన్ క్వశ్చన్. సో ఏ స్టేజ్లో అయినా సరే క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. స్పెషల్లీ ఎప్పుడు అంటే ఆన్ ది గ్రౌండ్ దట్ ద కేస్ వాజ్ వన్, on the ground that the case was one which such officer was not empowered under this section to investigate. Exactly, just because ఆయనకు ఆ పవర్ లేదు అనేసి, ఆయన పవర్ లేకపోయినా ఇన్వెస్టిగేట్ చేశారు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఇన్వాలిడ్ అనడానికి లేదు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు సబ్సెక్షన్ 3. మీకు గుర్తుందా 173 క్లాస్ 4లో అంటే ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ని తీసుకోవడానికి డినై చేస్తే, అంటే రిఫ్యూజ్ చేస్తే, పవర్ మనకి ఇంకొకటి ఉంది, ఏంటి, మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడం.
ఈ సబ్సెక్షన్లో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఒకవేళ రెఫ్యూజ్ చేస్తే 173 Clause 4 కింద మనం మ్యాజిస్ట్రేట్కి కంప్లైంట్ చేస్తాం కదా, అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు మనం ఒక అప్లికేషన్ ఇస్తాం. ఈ పాయింట్లో ఏం చెప్తున్నారంటే అక్కడ చేసిన ఆ సెక్షన్ కింద చేసే అప్లికేషన్ విత్ అఫిడవిట్, స్పెషల్గా ఇంకా అఫిడవిట్ యాడ్ చేసి ఇక్కడ మ్యాజిస్ట్రేట్కి మనం సబ్మిట్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ అప్లికేషన్ అండ్ అఫిడవిట్. ఇక్కడ అఫిడవిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే సిఆర్పిసిలో ఈ సెక్షన్ రిలేటెడ్గా ఉన్నప్పుడు అఫిడవిట్ అనే పదం లేదు. ఇప్పుడు అఫిడవిట్ కూడా ఇంక్లూడ్ చేశారు. జస్ట్ మ్యాజిస్ట్రేట్ గారికి అప్లికేషన్ మాత్రమే పెట్టడానికి వీలేదు, అప్లికేషన్తో పాటు అఫిడవిట్ కూడా పెట్టాలి. సో అప్లికేషన్ విత్ అఫిడవిట్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టినప్పుడు ఆయన అప్లికేషన్ అఫిడవిట్తో పాటు హీల్ టేక్ ది సబ్మిషన్స్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ని కూడా అడుగుతారు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు అని. కాడికి ఆ అఫెన్స్ గురించి కొంచెం డిస్కస్ చేసుకొని దెన్ హీల్ ఆర్డర్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ అనమాట. ఆర్డర్ వచ్చిన వెంటనే ద పోలీస్ ఆఫీసర్ హ్యావ్ టు స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్. సో బేసికలీ మ్యాజిస్ట్రేట్ ఎప్పుడు ఇన్వెస్టిగేషన్కి కాగ్నిజబుల్ కేసెస్లో పోలీస్ ఆఫీసర్ని డైరెక్ట్ చేస్తారో అనేది థర్డ్ సబ్సెక్షన్ చెప్తోంది. నెక్స్ట్ వెరీ సింపుల్ పాయింట్, ఫోర్త్ సబ్సెక్షన్. ఇది గవర్నమెంట్ సర్వెంట్కి అగేన్స్ట్గా కేసు కంప్లైంట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంటి, ఒకవేళ ప్రాసెస్ చేసేటప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏమేమి కన్సిడర్ చేస్తారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వెరీ సింపుల్. పబ్లిక్ సర్వెంట్కి అగేన్స్ట్గా కంప్లైంట్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్గా 2 ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి. ఫస్ట్ థింగ్, పబ్లిక్ సర్వెంట్ ఉంటారు కదా, అంటే ఎవరి మీద అయితే మనం కంప్లైంట్ చేస్తున్నామో తన సుపీరియర్ ఆఫీసర్ని ఆ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఇలా జరిగింది, దీని మీద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ మీకు ఏమనిపిస్తుంది అని ఒక రిపోర్ట్ని ఇవ్వమంటారు. సో ఆ రిపోర్ట్ని కన్సిడర్ చేస్తారు. అలాగే సెకండ్ థింగ్, ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇస్తామో ఆ గవర్నమెంట్ ఆఫీసర్కి ఆపర్చునిటీ ఇస్తారు. అసలు ఏంటి మీ అసెషన్స్, ఎందుకు ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారు అని చెప్పి అతని ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటారు. ఈ 2 తీసుకొని కన్సిడర్ చేసి ఆ బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, అందులో లంచం తీసుకున్నారు అని నేను కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి. అలాగే కంప్లైంట్ ఇచ్చేసాను ఒక ఏ అనే పర్సన్ మీద. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారంటే ఒక సుపీరియర్ ఎవరైతే ఉన్నారో తన్ని అడుగుతారు, ఇలా జరిగింది కదా, ఈయన గురించి ఏమనుకుంటున్నారు, ఈ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి మొత్తం ఆయన గురించి, ఆయన చేసిన పని గురించి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకుంటారు. తర్వాత నాకు ఎవరైతే నేను కంప్లైంట్ ఇస్తున్నాను ఏ మీద, ఆ ఏని కూడా అడుగుతారు, నీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వు అని చెప్పేసి. సో ఆయన సుపీరియర్ ప్లస్ అతని ఎక్స్ప్లెనేషన్ 2 తీసుకొని దాని బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేస్తారనమాట. ఇప్పుడు సబ్సెక్షన్ క్లియర్గా చదువుదాం. ఎనీ మ్యాజిస్ట్రేట్ ఎంపవర్డ్ అండర్ సెక్షన్ 210 may, upon receiving a complaint against a public servant arising in course of the discharge of his official duties. అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే మళ్ళీ అతను జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంత మాత్రాన పర్సనల్ కంప్లైంట్ ఇస్తే కాదు, అతని జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే వస్తాయో దానికి రిలేటెడ్ కంప్లైంటే అనమాట. ఓకే, సో అదే చెప్తోంది. ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ అ పబ్లిక్ సర్వెంట్, ఓకే, అరైజింగ్ ఇన్ కోర్స్ ఆఫ్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫీషియల్ డ్యూటీస్. అంటే తన జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న వర్క్, అంటే తను ఇప్పుడు తనకి నాకు పర్సనల్ కక్షలు అనుకోండి, దాని మీద కంప్లైంట్ ఇస్తే అది వేరే ప్రాసెస్, అది నార్మల్గా తీసుకుంటారు. ఒకవేళ నేను తను లంచం తీసుకున్నాడు తను జాబ్ చేసేటప్పుడు అంటే అది తన జాబ్కి సంబంధించిన కంప్లైంట్. సో ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారు అంటే హీల్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్ టు రిసీవింగ్ అ రిపోర్ట్ కంటైనింగ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఒక రిపోర్ట్ తీసుకుంటారు విచ్ విల్ హ్యావ్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఫ్రమ్ ది ఆఫీసర్ సుపీరియర్ టు హిమ్. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ది అసర్షన్స్ మేడ్ బై ది పబ్లిక్ సర్వెంట్, అంటే పబ్లిక్ సర్వెంట్ దగ్గర కూడా తన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత యాజ్ టు ద సిచ్యువేషన్ దాట్ లెడ్ టు ద ఇన్సిడెంట్, సో అలెజ్డ్ దేని వల్ల ఇన్సిడెంట్ జరిగింది అని తన ఎక్స్ప్లెనేషన్ అంతా తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేస్తారు. So that's it guys, this is section 175. సో సీరియస్ అఫెన్సెస్లో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అన్నది ఈ సబ్సెక్షన్స్ అన్నిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. వీటిలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు దేనైనా స్పెసిఫిక్ టాపిక్ మీద కావాలి అంటే అది కూడా కమెంట్ చేయండి. That's all for today. Please like, share and subscribe. Do not forget to subscribe my channel.